బ్రో హాయ్. హాయ్ బ్రో. బిగ్ బాస్ ఫాలో అవుతున్నావా? అసలు రెగ్యులర్గా బిగ్ బాస్ ఫాలో అవుతుంటాను బ్రో. సో చూస్తుంటే చాలా బాగుంది. సో నైనిక కానివ్వండి, ఇంకా మన విష్ణుప్రియ కానివ్వండి, అందరూ చాలా బాగా ఆడుతున్నారు. కొంతమంది సింపతి భావం చూపిద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజల్లో అదంతా వర్కౌట్ కావట్లేదు అనమాట. సో ఇంకొంచెం గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనుకుంటున్నాను. ఈ విషయానికి వస్తే మణికంటే సింపతి గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాడు స్టార్టింగ్ వచ్చిన 2-3 days 2 weeks. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ రొమాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు కదా మనోడు. అవునవును, ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు మనకి అందరికీ తెలిసింది కదా, యూత్ అందరికీ ఏం కావాలో అదైతే మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. ఒకరే 2-3 ట్రాక్ నడపడం. సో లాస్ట్ టైం కూడా రతికాని చూసుకున్నాం, ఇద్దరు పల్లవి ప్రశాంత్ ఇటు ఆడు సింపతి చూపించుకుని బయటకు వచ్చి సింపతితో విన్ అయినాడు. ఈసారి ఇలాంటి కథలు కహానీలు ఏమి నడవన్నమాట. ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నాను కదా, గేమ్ మీద ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు అనుకుంటున్నాను. విష్ణుప్రియ అయితే కొంచెం నాకేదో అంత హైపర్ యాక్టివ్గా కనిపించట్లేదు. నైనిక అయితే మంచి యాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో తన ఒక డాన్సర్ కాబట్టి తన ప్రొఫెషనల్లో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ హౌస్లో కూడా యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచే తన హౌస్మేట్లో నుంచి కూడా మంచిగా ఒక స్టార్టింగ్ నుంచి ఒక ఎనర్జెటిక్ లెవెల్లో ఉందన్నమాట. సో అది ఆదిత్యము స్టార్ హీరో బిఫోర్. సో ఇప్పుడు వచ్చి అసలు ఇక్కడ బిగ్ బాస్లో ఎక్కడ కనిపించట్లేదు. అన్ని కెమెరాస్ ఉన్నా ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నా గేమ్ మీద. ఆదిత్య ఓం ఉన్నాడు కదా, సో నెక్స్ట్ వీక్ ఈయనే బయటకు రావచ్చు అనుకుంటున్నా ఖచ్చితంగా నేనైతే. ఎందుకంటే సినిమాల్లో ఇప్పుడు సినిమాల్లో బోల్డెన్ టేకులు ఉంటాయి మనకి వచ్చేంత వరకు. బిగ్ బాస్లో అన్ని టేకులు తీసుకోరు కదా, అందుకనే కెమెరాలు కూడా ఎందుకు ఫోకస్ చేయడం అన్నట్టు చేయడం అనేది అనుకుంటున్నాము. అందుకనే ఎక్కువగా కనిపించట్లేదు అనమాట. అది నిఖిల్ మైండ్ గేమ్ ఆడుతానని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, సో ఆయన గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ కూడా చాలా అద్భుతంగా బాగానే ఆడుతున్నాడు. సో ఇంకొంచెం బెటర్ దెన్ ముందుకు వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే కొద్దిగా డల్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ వీక్ అయితే చూద్దాం ఎవరు ఏంటనేది, నిజస్వరూపాలు ఎవరు అయితే ఎప్పుడు వరకు ఇంకా బాగా పడలే, ఇంకా ఎవరు ఏంటనేది బయటకి ఇంకా వాస్తవంగా అయితే తెలియలేదన్నమాట. ఈ వీక్ ఆగితే అసలు క్యారెక్టర్లు ఏంటనేది బయటకు వస్తాయి అనమాట. అది నేను అనుకుంటున్నా. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను థర్డ్ వీక్లో నేను ఆదిత్య ఓం కానీ లేకపోతే అనుకుంటున్నాను మణికంఠ, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు బయటకు రావచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్ లేరు. ఆదిత్య ఓం కానివ్వండి, సో మణికంఠ సింపతి చూపిస్తున్నాడు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అనేది. సో ప్రజలందరూ ఉన్నారు, ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని అభిమానిస్తారు అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అసలు రూపాలు ఏంటో అనేది బయటకు తెలియదు. ఇంకా వీళ్ళందరూ నటనలోనే ఉన్నారనమాట. సీరియల్లోనూ నటనలోనే అదే నటనలో ఇప్పుడు కూడా బిగ్ బాస్లోనూ అదే నటనలో ఉన్నారు. ఆడియన్స్ని ఎలా కన్విన్స్ చేద్దాం అనే నటనలోనే ఉన్నారు తప్ప బిగ్ బాస్ ఖచ్చితంగా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లు బయట తీస్తాడు ఖచ్చితంగా. అది వచ్చేంతవరకు ఎవరి క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో హాయ్ అన్న. బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో? బిగ్ బాస్ ఆల్రెడీ 2 weeks అయిపోయినాయి, ఇద్దరు ఎలిమినేట్ కూడా అయిపోయారు. ఇప్పుడైతే థర్డ్ వీక్లో నామినేషన్లో చెత్తలో నామినేషన్ బాగా జరిగింది. ఈసారి సక్సెస్ అయింది చెత్తలో నామినేషను. మొన్నటి వరకు 2 weeks ఏమో చెత్తతో దరిద్రం అనిపించింది, కానీ నామినేషను థర్డ్ వీక్లో చెత్తతో మొదలైన నామినేషన్ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అన్నమాట. నేను చెప్తానే ఉన్నా ఫస్ట్ నుంచి యష్మి గారిని ప్రతి నామినేషన్లో పెడతారు. యాజ్ ఏ క్లాన్ చీఫ్గా 2 weeks సేవ్ అయింది, కానీ థర్డ్ వీక్ని సేవ్ అవుతుందని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. అలాగే జరిగింది. ఖచ్చితంగా యష్మి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళు ఖచ్చితంగా ప్రతి నామినేషన్లోనూ ఉంటారు. ఇంకా ఏంటంటే మనకంతా ఫస్ట్ రావడమే సానుభూతితో ప్లాన్ చేసుకుని వచ్చాడంటున్నాడు. ఇప్పుడేమో మొత్తం రమాయణ చేస్తున్నాడు, నైనికతో అవ్వచ్చు, మన సోనియాతో అవ్వచ్చు. మనోడు గేమ్ ప్లాన్ ఏంటన్న అసలు? ఒకటి నైనిక కాదు, మెయిన్ యష్మియే. ఇప్పుడు మణికంఠ మొత్తం కాట్రాజ్ అవడానికి కారణం యష్మి అయింది. ఇప్పుడు ఈ హౌస్లో యష్మి ఓకే అది తల మీద కిస్ చేశాడు. ఓకే అది ఓకే, కానీ అది అప్రిషియేట్ లాగా ఏదో దగ్గర తీసుకుని ఓదార్చినట్టు. మనోడు కూడా కొంచెం కరువులోనే ఉన్నట్టున్నాడులే, మరీ దారుణంగా గ్యాప్ దొరికినప్పుడల్లా హగ్ చేసుకోవడం, కిస్ చేయడం అలాంటివి చేస్తున్నాడులే. ఓకే, ఇది ఎలా ఉందంటే కూతంతా సనువిస్తే హగ్ చేసుకుందాం అన్నట్టుగానే ఉంది ఈసారి బిగ్ బాస్. కొంచెం హైప్ అయితే వచ్చింది, పర్లేదు. 2 weeks మీద పోలిస్తే ఈ వీక్ కొంచెం బెటర్ దెన్. నిఖిల్ మైండ్ గేమ్ ఎట్లా అనిపిస్తుందా? సూపర్ కంటెస్టెంట్ నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇప్పుడున్న బిగ్ బాస్ 8 season 8లో నెంబర్ 1 కంటెస్టెంట్ ఎవరన్నా అంటే నాబిల్, నిఖిల్. ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే స్ట్రాంగ్ ప్లేయర్స్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మన ఆదిత్య ఓం అయితే లోపల 0 అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. అసలు ఎందుకు గేమ్ ప్లాన్ ఆడుతున్నారు? లాస్ట్ వీక్ నామినేషన్లో పాపం సేవ్ అయ్యాడు. లాస్ట్లో శేఖర్ భాషను బయటకు పంపించేశారు కదా, అది అన్ఫేర్ నామినేషన్. శేఖర్ భాష అదే హౌస్మేట్స్ నామినేట్ ఎప్పుడన్నా చూసారా మీరు? బిగ్ బాస్ చరిత్రలో హౌస్మేట్స్ ఎప్పుడైనా నామినేట్ చేశారా? హౌస్మేట్స్తో నామినేషన్ చేయించి బయటకు పంపించేసి శేఖర్ భాష గారిది
ఏదైనా కావచ్చు, రీఎంట్రీ కూడా అవ్వచ్చు, చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఆదిత్య ఓం గారిని అదే బలిపశువుని చేశారని నాకు అనిపించింది. ఈ వీక్లో ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడేమో. ఆ పూలదండలు వేసే విధానం చూస్తుంటే ఈయన్ని నెక్స్ట్ వీక్ పంపించేస్తారా బాబు అనిపించింది నాకు. కానీ ఈ లక్కీగా ఈ వీక్ నామినేషన్లో మటుకు ఆదిత్య గారి అయితే నామినేషన్లో లేరు, సేవ్ అయ్యాడు ఈ వీక్లో. భాష గారు వెళ్ళాక కొంచెం ఏమన్నా ఎంటర్టైన్మెంట్ తగ్గిందంటారా షోలో? బాగా తగ్గింది. శేఖర్ భాషని ఎంటర్టైన్మెంట్గా మనం చూసాం, వాళ్ళు చూడాల, వాళ్ళు పెద్ద కాంపిటేటర్గా చూశారు. పెద్ద అంటే ఇప్పుడు ఎలా అంటే విష్ణుప్రియని సోనియా ఎలాగైతే కాంపిటేటర్ అనుకుంటుందో, బిగ్గెస్ట్ కాంపిటేటర్లా ఇప్పుడు మన శేఖర్ భాష కూడా అవుతాడు. కాబట్టి ఆ రోజు హౌస్మేట్స్ డైరెక్ట్గా ఒక్క మాల అంటే ఒక్క మాల సీత తప్పితే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా వేయలేదు ఆయనకి. అంటే ఆయన స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఉంటే మనకి రిస్కే, ఆయన ఇప్పుడే అవకాశం వచ్చేసింది బయటకు తోసేద్దాం అనే ఉద్దేశమే అందరిలో కనబడింది. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది అలాగా, బయటకు పంపించేవాళ్ళని ఎప్పటికెప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు మనం. కిరాక్ సీత గేమ్ ప్లాన్ ఎలా అనిపిస్తుందా మీకు? కిరాక్ సీత కిరాకే, మామూలు కిరాక్ కదా. నాగార్జున గారు కూడా పాపం సీత వెనకాల కిరాక్ ఇచ్చాడుగా, లాస్ట్ సాటర్డే ఇచ్చాడు కాబట్టి బాగానే ఆడుతుంది. ఆ మట్టి ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది ఇప్పుడు నాగార్జున గారు గడ్డి పెట్టిన తర్వాత మారింది ఎవరైనా ఉన్నారు అంటే సోనియా, మన పృథ్వీ కొంచెం పర్లేదు, బెటర్ దెన్ అప్పటికంటే. ఇప్పుడు కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే తగ్గినాయి చాలా వరకు, అంటే చాలా వరకు జెన్యున్గా ఆడుతున్నాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియనే మన ప్రేరణకైతే గొడవ అయింది, యశ్మికి గొడవ అయింది కదా. సో ఎలా చూడొచ్చు చిన్న ఫుడ్ విషయంలో గొడవ అవడానికి కారణం? ఈరోజు ప్రోమోలో విష్ణుప్రియకి ప్రేరణకి గొడవ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ టాస్క్ డిస్కషన్స్లో వీళ్ళకి ఫైర్ అయితే అదే మంట అయితే పుట్టింది. అక్కడ ఆ మంట విధానం ఎలా వెళ్ళిందంటే అక్కడ దోశలు వేసేటప్పుడు వంట కింద ప్రేరణని పెట్టారు. ఆమె దోశ ఎలా వేసింది, వ్యంగ్యంగా వేసింది, ప్లేట్లో కొంచెం కోపంగా చిరాగ్గా వేసింది. అలా వేయడాన్ని విష్ణుప్రియ తీసుకోలేకపోయింది. ఆ ఈగో హట్ అయింది. గ్రూప్స్ అందరితో డిస్కషన్ చేసి చాలా ఎమోషనల్ అయింది. చూడాలి ఈరోజు ఏం జరుగుద్దో. అక్కడ మన మణికంఠ కూడా చాలా అగ్రెసివ్ అయినట్టు కనబడుతుంది. మణికంఠని అందరిని ఒంటరి చేసేసారు హౌస్లో అన్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు షో చూస్తుంటే, ఈ ప్రోమోలు చూస్తుంటే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరుంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్న? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? నేనైతే మరి శేఖర్ భాష రీ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే ఒకటే ఉంది, బేబక్క లాంటి వాళ్ళని రీ ఎంట్రీ ఇస్తే, లేకపోతే మన రాజ్ తరుణ్ కేసులో ఇష్యూ అయిన చూడు లావణ్యాన్ని కానీ రీ ఎంట్రీ ఇస్తే అదిరిపోతుంది. శేఖర్ భాష గారిని అయితే కొడుకు పుట్టాడని చెప్పేసి బయటికి పంపించారు. ఇంకొకటి ఏంటంటే ఆయన వెళ్ళిన తర్వాతే మన ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది మనకి. సో దీని గురించి ఏమన్నా ఆమెను కూడా ఏమైనా బయటకు వెళ్ళి కదా. ఇది ఎలా ఉంది అంటే హౌస్మేట్స్లో ఎవరికైనా పర్సనల్గా కానీ పరోక్షంగా కానీ బయట ఏదన్నా ఇష్యూ జరిగితే కంపల్సరీగా పంపిస్తాడేమో అని నాకైతే అనిపిస్తుంది. ప్రేరణ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరో చనిపోయారంట, అక్కడ హౌస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఇది బిగ్ బాస్ గమనించి నాగార్జున గారు మన శేఖర్ భాషని ఎవరైనా ఎలాగైతే హౌస్మేట్స్తో ఎలిమినేట్ చేశాడో అలాగే ఈవెన్ కూడా ఏమైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మరి ఆవిడ వచ్చినా కానీ ఎలిమినేషన్ అయ్యే టయానికి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. కానీ ఏదైనా సరే ఆ ఫీలింగ్ అనేది అక్కడితోనే ఉండాలి కదా, ఆ మంత్లో ఫీలింగ్ అనేది. అలా ఏ ఉద్దేశంతో ఏమైనా పంపిస్తారేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. లవ్ ట్రాక్లు కూడా ఏంటన్నా? లవ్ ట్రాక్లు మామూలుగా లేదుగా, అదే గ్యాప్ దొరుకుతుంటే చాలు హగ్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. ఆడైతే పృథ్వీ గాడైతే క్యాబేజీ టాస్క్లో పాపం దేకలేక దేకింది సోనియా. ఈ ఎల్లగానే ముద్దిట్టేసాడు. నాయన ఏంట్రా నాయన, మనం ఇంట్లో ఉన్నామా బిగ్ బాస్ హౌస్లో ఉన్నామా అనిపించింది నాకైతే. కాసేపు కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉండటం మంచిదే, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పరంగా కొద్దిగా పెరుగుద్ది, బజ్ పెరుగుద్ది. కానీ ఒకటే ప్రతి దానికి వీళ్ళ గ్యాప్ దొరికితే చాలు హగ్ చేసుకుంటున్నారు. మణికంఠ కూడా అయితే మరీ టూ మచ్ వెనక నుంచి ముద్దెట్టేస్తున్నాడు. ఈ పృథ్వీ కూడా ఏమో ఎదరి నుంచి పెట్టేశాడు, ఆడేమో వెనక నుంచి పెట్టేశాడు. మళ్ళీ వేరేలాగా వేయకండి తమ్ముళ్ళు మీకు దాన్నం. ఈ సోనియా విషయంలో చూస్తే సోనియా కొంచెం బెటర్ దాన్ని అనిపించింది. లాస్ట్ చీఫ్ కింద సంచాలక్ కింద నిన్న జరిగిన టాస్క్లో ఆ బెలూన్ని యాక్చువల్గా చూస్తే రూల్ ప్రకారంగా చూస్తే అభయోలే గెలిచారు రాత్రి, ఎందుకంటే ఒక బలూన్ ఉంది. ఇంకొక రకంగా చూస్తే నిఖిలే గెలిచాడు. ఎలా అంటే స్టిక్ 2 times ఇరిగిపోయింది. కాబట్టి ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, యష్మి ఏవో పిచ్చుకొక్క కదా, ఇంకా ఇక ఎవరో హౌస్లోకి పిచ్చుకొక్కను పంపితే కరిచేసినట్టు మరుగుతుంది, మరుగు ఈడి మీద సంచాలక మీద నువ్వు మహారాణిలా చూస్తున్నావు అక్కడ నుంచొని బాల్ పంపించట్లేదు అది ఇది అని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. బాబోయ్
ఈ దరిద్రం అయితే నేను చూడలేకపోతున్నాను. యష్మికి మరీ ఓవర్. అమర్దీప్ చెల్లెలు అనుకోవచ్చు, మరో చెల్లెలు హౌస్లో ఉంది. ఇప్పుడు అమర్దీప్ లాగే యాటిట్యూడ్ ఉంది. అమర్దీప్ కూడా చూడు లాస్ట్ సీజన్లో పల్లవ్ ప్రశాంత్ కూడా పేరు చెప్తే ఆడికి వైబ్రేషన్స్ వచ్చేసి బాడీలో ఇలా 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 ఊగిపోయాడు. అలాగే ఇప్పుడు కూడా యష్మి కూడా ఈ సోనియా పేరు చెప్తుంటే మటుకి అయ్యి బాబోయ్ చచ్చిపోతుంది. సోనియా మణికంఠ పేరు చెప్తుంటే మటుకి ఊగిపోతుంది అన్నమాట. పూనకం వచ్చింది దానికి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. లాస్ట్ 2 వీక్స్తో పోలితే ఈ వీక్లో కూతంతా బిగ్ బాస్ బజ్ అయితే అందుకుంది. చాలా అంటే చాలా బాగుంది.